మాస్టరీ మాట ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏపీలో ఉన్న టాప్ గవర్నమెంట్ కాలేజీలు మనం ఇప్పుడు చూద్దాం. ఏయూ రీజన్లో టాప్ గవర్నమెంట్ కాలేజెస్ 9 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. అందులో టాప్ 1 ఏఎంసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. ఇందులో 250 సీట్లు ఉన్నాయి. అందులో ఆల్ ఇండియా కోటాకు 38 పోగా ఓసీకి 106 ఉంటాయి. ఇంకా బీసీఏ 15, బీసీబీ 21, బీసీసీ 2, బీసీడీ 15, బీసీఈ 8, ఎస్సీ 32, ఎస్టీ 13 సీట్లు వస్తాయి. టాప్ 2 కాలేజ్ గుంటూరు. ఇందులో కూడా 250 సీట్లు ఉన్నాయి. సేమ్ ఆల్ ఇండియా కోటాకి అలాగే రిజర్వేషన్స్కి ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎలాగైతే డినామినేషన్ వచ్చిందో అలాగే వస్తుంది. అయితే టాప్ 3 కాలేజ్ రంగరాయ. ఇక్కడ కూడా 250 సీట్లు ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లాగే సీట్లు పంపిణీ జరుగుతుంది. 4వది శ్రీకాకుళం రిమ్స్. ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. 150 సీట్లలో ఆల్ ఇండియా కోటాకి 23 సీట్లు పోతాయి. పోగా ఓసీకి 62, బీసీఏ 9, బీసీబీ 12, బీసీసీ 1, బీసీడీ 9, బీసీఈ 5, ఎస్సీ 19, ఎస్టీ 7 వస్తాయి. ఇంకా టాప్ 5 ఒంగోలు. ఇక్కడ 120 సీట్లే ఉన్నాయి. ఇందులో ఆల్ ఇండియా కోటాకి 18 పోతాయి. ఓపెన్ కేటగిరీలో 52, బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4, ఎస్సీ 15, ఎస్టీ 6. తర్వాత నెంబర్ 6 రాజమహేంద్రవరం. ఇది కొత్తగా 2023లో ఏర్పడినటువంటి కాలేజీ. ఇక్కడ ఉన్నటువంటి సీట్లలో 23 సీట్లు ఆల్ ఇండియా కోటా. మిగిలిన సీట్లలో 50% బీసీ కేటగిరీలకి కేటాయించడం జరుగుతుంది. ఆల్ ఇండియా కోటాకి పోయిన 23 పోను 127 సీట్లు మిగులుతాయి. అందులో 50% అంటే 62 సీట్లు బీసీ కేటగిరీకి తీసేస్తే ఏ కేటగిరీ వాళ్ళకి మాత్రం 62 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఓసీ 32, బీసీఏ 4, బీసీబీ 6, బీసీసీ 1, బీసీడీ 4, బీసీఈ 2, ఎస్సీ 9, ఎస్టీ 4 సీట్లు అందుబాటులో ఉంటాయి. నెంబర్ 7 విజయనగరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. సేమ్ విజయనగరం కూడా 2023లో స్థాపించబడింది. రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు ఈ 4 కూడాను బీసీ కేటగిరీలకు కేటాయించడం జరుగుతుంది. రాజమండ్రి కాలేజీలో ఏ విధంగా అయితే సీట్ల పంపిణీ జరిగిందో అలాగే విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు కాలేజీల్లో కూడా జరుగుతుంది. కాబట్టి నెంబర్ 7 విజయనగరం, నెంబర్ 8 మచిలీపట్నం, నెంబర్ 9 ఏలూరు. ఇవి ఏయూ రీజన్లో ఉన్న టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. మాస్టరీ మాట ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్వీయూ రీజన్లో 7 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. అందులో టాప్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్. ఇందులో 250 సీట్లు ఉన్నాయి. ఆల్ ఇండియా కోటాకు 38 పోతాయి. 106 ఓపెన్ కేటగిరీ, 15 బీసీఏ, బీసీబీ 21, బీసీసీ 2, బీసీడీ 15, బీసీఈ 8, ఎస్సీ 32, ఎస్టీ 13 సీట్లు ఇక్కడ ఉంటాయి. టాప్ 2 కాలేజ్ ఏసీఎస్ఆర్. ఇందులో 175 సీట్లు ఉన్నాయి. 26 సీట్లు ఆల్ ఇండియా కోటా. ఓపెన్ కేటగిరీలో 75, బీసీఏ 10, బీసీబీ 15, బీసీసీ 2, బీసీడీ 10, బీసీఈ 6, ఎస్సీ 22, ఎస్టీ 9 ఉన్నాయి. టాప్ 3 తిరుపతి. ఇక్కడ 240 సీట్లు ఉన్నాయి. అందులో 36 ఆల్ ఇండియా కోటాకు పోతే ఓపెన్లో 102, బీసీఏ 14, బీసీబీ 20, బీసీసీ 2, బీసీడీ 14, బీసీఈ 8, ఎస్సీ 31, ఎస్టీ 12 ఉంటాయి. టాప్ 4 కడప. ఇక్కడ 175 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఆల్ ఇండియా కోటాకి 26 పోతే ఓసీ 75, బీసీఏ 10, బీసీబీ 15, బీసీసీ 2, బీసీడీ 10, బీసీఈ 6, ఎస్సీ 22, ఎస్టీ 9 ఇక్కడ ఉంటాయి. టాప్ 5 అనంతపురం. ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. ఆల్ ఇండియా కోటా 26, ఓపెన్ కేటగిరీ 62, బీసీఏ 9, బీసీబీ 12, బీసీసీ 1, బీసీడీ 9, బీసీఈ 5, ఎస్సీ 19, ఎస్టీ 7 వస్తాయి. అలాగే టాప్ 6 పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతి. ఇది ఉమెన్స్ కాలేజ్.
ఇందులో కేవలం ఉమెన్స్కి మాత్రమే అడ్మిషన్స్ ఉంటాయి. ఇందులో 175 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆల్ ఇండియా కోటాకి 26, ఓసీ 75, బీసీఏ 10, బీసీబీ 15, బీసీసీ 2, బీసీడీ 10, బీసీఈ 6, ఎస్సీ 22, ఎస్టీ 9 సీట్లు ఉంటాయి. ఇప్పుడు చివరిది 7వ కాలేజ్ టాప్ 7 నంద్యాల. ఇది 2023లో ఏర్పడిన కొత్త కాలేజు. ఈ కాలేజీలో మిగిలిన సీట్లలో బీసీ కేటగిరీలకు 50% కేటాయిస్తారు. ఆల్ ఇండియా కోట 23 సీట్లు పోను మిగిలిన సీట్లలో 63 సీట్లు బీసీ కేటగిరీలకు కేటాయిస్తారు. ఆల్ ఇండియా కోటాకి 23 సీట్లు కేటాయిస్తారు. ఓపెన్ 32, బీసీఏ 4, బీసీబీ 6, బీసీసీ 1, బీసీడీ 4, బీసీఈ 2, ఎస్సీ 9, ఎస్టీ 4 సీట్లు మాత్రమే వస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా టెంటేటివ్, ఆయా రిజర్వేషన్లు అనుసరించి పర్సంటేజీల ప్రకారం కట్టినటువంటిది. చిన్న తేడాలు ఉంటాయి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.